దక్షుడు ఇంకా అసిక్నియకు 60 మంది ఆడపిల్లలు పుట్టారు కదా. వాళ్ళకెవరు పుట్టారు? దక్షుడు ధర్ముడికి 10 మంది కూతుర్లనిచ్చి పెళ్లి చేశాడు. అందులో విశ్వకి విశ్వకుమారులు, సాధ్య కొడుకులు సాధ్యులు, మరుత్వతి కొడుకులు మరుత్వంతులు, వసువు కుమారులు వసువులు, భానువు పిల్లలు భానువులు, ముహూర్త పిల్లలు ముహూర్తులు, లంబ కొడుకు ఘోషుడు, యామి కూతురు నాగవీధి. నాగవీధికి వృషాలుడు అనే అతను పుట్టాడు. సంకల్పకి సంకల్పుడు ఇంకా అరుంధతికి ఎర్త్కి సంబంధించిన వాళ్ళందరూ పుట్టారు. దక్షుడు చంద్రుడికి 27 మంది కూతుర్లనిచ్చి పెళ్లి చేశాడు. ఆస్ట్రాలజీలో వీళ్ళని 27 స్టార్స్ అంటారు. చంద్రుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక డిఫరెంట్ నక్షత్రం దగ్గర ఉంటాడు. అలా 27 నక్షత్రాల జర్నీ కంప్లీట్ చేస్తాడు. దక్షుడు అరిష్టనేమికి 4 కూతుర్లనిచ్చి పెళ్లి చేస్తాడు. వారికి 14 మంది పిల్లలు పుట్టారు. భానుపుత్రుడికి 2 కూతుర్లనిచ్చి పెళ్లి చేశాడు. వారికి 4 పిల్లలు పుడతారు. వాళ్లే మెరుపులు. దక్షుడు కృషాశ్వుడికి 2 కూతుర్లనిచ్చి పెళ్లి చేస్తాడు. వారికి పుట్టిన పిల్లల్ని దేవప్రహారణులు అని అంటారు. అంటే దేవతల వెపన్స్ కి ఎనర్జీ ఫార్మ్స్. ఇలా పుట్టిన వీళ్ళందరినీ 33 దేవగణములు అని అంటారు. సూర్యుడికి సన్ రైజ్ సన్సెట్ ఉన్నట్టే వీళ్ళకి కూడా రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది. ప్రతి యుగం ఎండింగ్ లో వీళ్ళు మళ్ళీ పుడతారు. దక్షుడు కశ్యపుడికి 13 మంది తన కూతుర్లనిచ్చి పెళ్లి చేశాడు. మరి కశ్యపుడికి ఎవరెవరు పుట్టారు? తనకు పుట్టిన వారి వల్ల ఈ సృష్టి ఎలా ఎక్స్పాండ్ అయింది? ఆ గ్రేట్ స్టోరీని ముందు ముందు తెలుసుకుందాం.